కింద ఉందా ప్రజాపతులలో శ్రేష్టమైనటువంటి వాడు ప్రజాపతులలో కిరీటాలు పెట్టుకోవాలి భగవంతుడు అంటే జటాజుతలు పెట్టుకున్నాడు. గాయన నూతలు చేసుకుంటే నువ్వే సుఖపడతావు. పిచ్చగాడు ఓ వెండి పైసలు ఉన్నాడైతే వెండి పల్లెలు తింటాడు, ఇంకా ఎక్కువ భక్తులు తింటాడమ్మా. గాయన నూతలు చేసుకుంటే సుఖపడతావు అని చెప్పేసి నచ్చినటువంటి ఎప్పుడైనా రాదు కానీ నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇలాంటిది ఆయన పోసుకున్న నెల వేసుకున్న పాపడే రావచ్చు. పాపని పెళ్లి చేసుకుంటా అంటే అప్పుడు పరమశివుడు కనబడి వివాహం చేసుకొని పొలంపా అంటే పోతే ఏమవుతుంది అనేది కథలు అంతరం లేవాల్సింది ఉండే. దక్షుడు మనస్సులో మామని ప్రజాపతుని గొప్పవాన్ని కూతుర్ని అత్తన్న వివాహం యాగంబు తలపెట్టి టైగర్ పడతలేరు, మీరే పడతారు. అందరు కప్పోరు ఎవరు ఎవరు అనుకోకు మరి అందరు అటు ఉండే అటు అటుండు మిడలాంబ కితకాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం నూతనంగా ప్రతిష్ఠించుకున్నటువంటి అల్లీపూర్ గ్రామం నందున 3 రోజుల పర్యంతం ప్రతిష్టాంతం కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకొని ఒగ్గు పూజారులచే పెద్దపట్నం అయిపోయిన తర్వాత అద్భుతంగా దక్షయాగ విదాసం అంటే దక్షుడు చేసినటువంటి యాగంని గుర్తు చేస్తూ శాస్త్రీయబద్ధంగా వీరశైవ ఆగమోక్త ప్రకారంగా మనం ఈ రోజున ఉదయం అంటే నిన్నటి రోజున అద్భుతంగా స్వామివారికి వీరభద్రస్వామి సుంకు, వీరభద్రస్వామి ప్రస్థాయం, వీరభద్రస్వామి సంబంధించినటువంటి అభిషేక అర్చనలు జరుపుకున్నాం. ఉదయాత్పూర్వం సూర్యోదయానికి ముందే భద్రకాళి అమ్మవారిని ఆవాహన చేసుకొని ఉగ్రరూపిణి అయినటువంటి భద్రకాళి అమ్మవారికి షోడశోపచార పూజకు అష్టోత్తర ఆరాధన జరిపి అగ్నిగుండ ప్రవేశం చేశాం. అగ్నిగుండ ప్రవేశం చేయడం వల్ల ఇంద్ర అగ్ని యమ నిరుతి వర్ణవాయు కుబేర ఈశాన్య అష్టదిక్పాలకుల యొక్క ప్రభావం తగ్గి ఉండి పరమేశ్వరుడి యొక్క వరము చేత అగ్నిగుండం ఎవరైతే ప్రవేశం చేస్తారో ఆ సమయంలో అగ్నిగుండం యొక్క ప్రభావం భక్తులపై చూపించి
భూతప్రేత పిశాచాదులు అట్లాగే మంత్రయంత్ర తంత్ర ప్రయోగాదులన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఉంటారు అని చెప్పేసి వీరభద్ర విలాసమునందున సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వీరశైవ ఆగమోక్త ప్రకారంగా జరిగినటువంటి గొప్ప వీరభద్ర స్వామి అగ్నిగుండ మహోత్సవం. ఈ కార్యక్రమంలో అద్భుతంగా వైదికం నేర్చుకున్నటువంటి వేద పండితుల ఆధ్వర్యంలో, అట్లాగే గ్రామ పురోహితులైనటువంటి ప్రసాదాచార్యుల యొక్క ఆధ్వర్యంలో, అట్లాగే కనుకుల గ్రామ ఆచార్యులైనటువంటి శ్రీ సంతోష్ శాస్త్రి గారు, అట్లాగే మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రసాదాచార్యులు వెళ్ళినారు. వారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో అద్భుతంగా వీరశైవ ఆగముక్త ప్రకారంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమంలో సమస్తమైనటువంటి అల్లీపూర్ గ్రామ భక్త మహాశయులందరూ, శ్రీకృష్ణ యాదవ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అందరూ అగ్నిగుండ ప్రవేశం చేసి ఆనందాన్ని వ్యక్తం చేసినారు. వీరభద్రస్వామి కృపాకటాక్షంతో అందరూ సుఖంగా జీవించాలని ఆశీర్వాదం అందజేస్తూ మా యాదవుల ఆరాధ్య దేవుడైన మల్లికార్జున స్వామి గుడిగా నిర్మించడం మాకు అందరికీ ఆనందదాయకం. ఇది ఎన్ని రోజుల కోరిక. ఇది వారం రోజుల బ్రహ్మోత్సవాల లెక్క 6 రోజుల ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా జరపడం జరిగింది. ఈ మా మల్లికార్జున స్వామి గుడి నిర్మాణానికి రేగడి మద్దికుంట, అల్లిపూరు, ఉమ్మడి మద్దికుంటతో సహా చుట్టుపక్కల గ్రామాలైన రామపల్లె, గోబరపల్లె, ఉప్పరపల్లె, సుల్తానాబాదు గ్రామాల నుండి భక్తులు చాలా రావడం జరిగింది. మాకు మా కుల సంఘం నుండి కాకుండా అనేక మంది కుల బాంధవులు, భక్తులు చందా రూపంలో అనేక డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున వస్తు రూపేణ, డబ్బు రూపేణ మాకు ఈ గుడికి సేకరణ ఇవ్వడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి కుటుంబాలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మా మల్లికార్జున స్వామి ఇవ్వాలని కోరుకుంటూ ఈ మా గుడికి సహకరించి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. బీసీల పక్షపాతి వర్గాల ఆశాజ్యోతి, బలైన వర్గాల జై విజయన, పట్టుకున్నా మంచిగా పొద్దున ఉన్నది కానీ రమేష్ ఎస్సీ వర్గీకరణ నిన్న చట్టబద్ధం చేయడం, దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం, అదేవిధంగా బీసీలో కూడా 42% రిజర్వేషన్ ఉండాలని చెప్పి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ కూడా బీసీ జాతికి చెందినటువంటి వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు దేశ స్వాతంత్రం వచ్చినటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా వెనుకబడి ఉంటారనే కారణాన్ని ఏదైతే మనం తెలియజేస్తున్నామో, ఏదైతే పోరాటాలు చేస్తున్నారో దాని అంతటికి తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితోటే ఆ చరిత్ర ముగిసే విధంగా తీర్మానం చేయడం చాలా గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం. దానికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఓదల కేంద్రంలో మా అందరి ప్రియతమ నాయకుడు విజయన గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి
పాలాభిషేకం చేయడం జరిగింది. రిజర్వేషన్ దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించినందుకు, అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా మాదిగలకు మనకు చట్టబద్ధ కల్పించినటువంటి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు రాబోయే తరంలో మాదిగలకు అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించుకుంటూ ఉన్నతమైన చదువులు చదువుకుంటూ వారి యొక్క జీవన పరిణామాన్ని పెంపొందించడానికి ఈ రిజర్వేషన్ ఎంతో ఉపయోగపడుతుందని, దీనికి ముఖ్య కారకులైనటువంటి మన కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మన దళితుల పక్షపాతి, బీసీల పక్షపాతి, ప్రజాబాంధవులైనటువంటి మన విజయరామరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర విద్యాశాఖ తరఫున ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు శ్రీరాంపూర్ మండల విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. శ్రీరాంపూర్ మండలంలో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి శ్రీరాంపూర్ లోకల్లో ఒక సెంటర్, తర్వాత కూనారంలో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కూనారం సెంటర్లో 59 మంది విద్యార్థులు, శ్రీరాంపూర్ మండలంలో 212 మంది విద్యార్థులు, మొత్తం 271 విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. విద్యార్థులు ఎటువంటి హైరాణ పడకుండా ఉదయమే 8-8:30 వరకు సెంటర్కు చేరుకోవాలి. ఎగ్జామ్స్కు 9 గంటల వరకు లోపలికి అలో చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 నుంచి 12 వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదు. వారు తీసుకురావాల్సినటువంటి ఏంటి అంటే, ఒక ప్యాడ్, తర్వాత కంపాస్, స్కేల్, పెన్సిల్, బ్లూ పెన్, బ్లాక్ పెన్ మాత్రమే తీసుకొచ్చుకోవాలి. కర్చిప్స్ కూడా ఏమన్నా ఉంటే తీసుకొచ్చుకోవచ్చు, కానీ వాచ్లు కానీ ఇంకా క్యాలిక్యులేటర్ లాంటి వస్తువులు తీసుకురావద్దని విద్యార్థులకు ముందే చెప్పడం జరుగుతున్నది. ఈ పరీక్షలకు గాను 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి నియర్ బై ఎవరు కూడా గుంపులుగా తిరగద్దని అందరికీ కొంచెం విన్నవించడం. తర్వాత మెడికల్ వాళ్ళని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు వడదెబ్బ ఇట్లాంటి ఏమన్నా సన్ స్ట్రోక్ లాగా వచ్చినట్లయితే డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచుతున్నాము. ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంటారు. పోయిన సంవత్సరం ఒక 4 పేజీల బుక్లెట్ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 24 పేజీల బుక్లెట్ రావడం జరిగింది. దానిలో అడిషనల్స్ అనేటువంటివి ఉండవు. అదే బుక్లెట్లో పిల్లలందరూ కూడా ఆన్సర్ చేయాలంటుంది కాబట్టి విద్యార్థులందరూ గమనించగలరు. ఆ 24 పేజీలలోనే మొత్తం క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఆ 24 పేజీ బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది. ఎనబెట్టిగా అన్న నమస్తే అన్న శ్రీరామ్ మొన్న ఊరు అక్కడ అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువకుల కోసం రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో కనివిని ఎరగని రీతిలో 6,000 కోట్లతోని 5 నుంచి 6 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా తన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలను, పట్టణ ప్రాంతాలను నిరుపేదలను గుర్తించి వారి కోసం వచ్చేసి సబ్సిడీ రుణాలను ప్రవేశపెట్టింది. ఈ సబ్సిడీ రుణాలు వచ్చేసి నియోజకవర్గానికి 5,000 నుంచి 6,000 మందికి నిజమైన లబ్ధిదారులకే అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి శ్రీధర్ బాబు గారికి, అందులో పాల్గొన్న మా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు మా యూత్ కాంగ్రెస్ కాళేశ్వరంపూర్ మండల పక్షాన తెలియజేస్తున్నాము. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా వాళ్ళు పర్సంటేజ్ల కోసం పథకాలు ప్రవేశపెట్టి, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల మనుగడలకు, ప్రజా అవసరాలకు, ప్రజా ప్రభుత్వ రీతిలో మనం ప్రతి పథకం ప్రవేశపెట్టి
ప్రజల ముంగిట మనం తీసుకెళ్తున్న ప్రతి పథకాన్ని అంతకుముందు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ప్రతి పథకాన్ని నిర్వీర్యపరిచే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేయకుండా అందులో పర్సంటేజ్ల కోసం మాత్రమే ప్రతి పథకాన్ని తీసుకొని గత బీఆర్ఎస్ పాలకులు చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తప్ప మిగతా ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క నిజమైన లబ్ధిదారుని కానీ ఎటువంటి పథకాలు చేకూరలేదు.